ఏమైతే అనుకోండి, చాలా మంది జాంబీలు ఒక స్కూల్ మీద దాడి చేస్తే ఈ పిల్లలు ఆ జాంబీల నుంచి తమ ప్రాణాలను ఎలా కాపాడుకుంటారో మనం ఈ వెబ్ సిరీస్ లో చూడబోతున్నాం. ప్రారంభంలో మనం కొంతమంది పిల్లల్ని చూస్తాం. వాళ్ళు ఒక బిల్డింగ్ టెర్రస్ మీద ఒక అబ్బాయిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ బుల్లీ గ్యాంగ్ ఇబ్బంది పెడుతున్న ఆ అబ్బాయి పేరు జిన్షు. బుల్లీ గ్యాంగ్ లోని అబ్బాయిలు జిన్షును బాగా కొడతారు. అంతలోనే జిన్షు బిల్డింగ్ పై నుంచి కింద పడిపోతాం. దీంతో సీన్ మారుతుంది. మనం మిస్టర్ లీని చూస్తాం. మిస్టర్ లీ జిన్షు తండ్రి. జిన్షు తన నాన్నతో నేను వాళ్ళని చంపేయాలని అనిపించింది అని చెబుతాడు. మిస్టర్ లీ ఏం లేదు బాబు, అన్నీ బాగుపడతాయి అని అంటారు. జిన్షు శరీరంలో ఏదో విచిత్రంగా జరుగుతుంది. అతని మొత్తం శరీరం విరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ మిస్టర్ లీని చూస్తే ఏదో అనుమానాస్పదమైన విషయం ఉందని స్పష్టంగా కనిపిస్తుంది. జిన్షు దుస్థితిని చూసి మిస్టర్ లీ నన్ను క్షమించు నా బిడ్డ అని అంటారు. ఆ తర్వాత మిస్టర్ లీ అతన్ని చంపేస్తారు. దాంతో మిస్టర్ లీ జిన్షు శరీరాన్ని ఒక బ్యాగ్ లో పెట్టి దాన్ని పారేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఇక్కడ మనకు తెలుస్తుంది జిన్షు ఇంకా చనిపోలేదు. సీన్ మారుతుంది. మనం హేసన్ హై స్కూల్ అనే స్కూల్ సీన్ ని చూస్తామో అక్కడే జిన్షు కూడా చదువుతాడు. ఇక్కడ స్కూల్లోని విద్యార్థులందరూ తమ తమ పనుల్లో నిమగ్నంగా ఉన్నారు. తమ తమ కార్యకలాపాలు చేస్తున్నారు. దాంతో మనం ఒక అమ్మాయిని చూస్తామో, ఆమె పేరు యోంజు. ఆమె కూడా అదే బుల్లీ గ్యాంగ్ తో ఉంటుంది. వారు జిన్షును వేధించేవారు. ఇక్కడ యోంజుకేదో శబ్దం వినిపిస్తుంది. ఆ చోటికి వెళ్లి చూసినప్పుడు ఆమెకు ఒక బాక్స్ లో ఎలుక కనిపిస్తుంది. ఆ ఎలుక యోంజును కరిస్తుంది. అక్కడికి మిస్టర్ లీ కూడా వస్తారు. ఎందుకంటే మిస్టర్ లీ ఈ సేమ్ స్కూల్లో సైన్స్ టీచర్. మిస్టర్ లీకి యోంజును ఎలుక కరిచిందని తెలిసిన వెంటనే ఆమెను ల్యాబ్ లోనే బంధిస్తారు. దాంతో మనం చూస్తాము చయాంగ్సన్ మరియు జష్కో ఇద్దరు చాలా మంచి స్నేహితులు. తర్వాత మనం జో మరియు ఆమె స్నేహితురాలు ఇషాకులు కూడా చూస్తాము. చయాంగ్సన్ మరియు ఓంజో కూడా చాలా మంచి స్నేహితులు. తర్వాత వీళ్ళందరూ చయాంగ్సన్ తల్లిదండ్రుల రెస్టారెంట్ కి వెళ్లి బాగా చికెన్ డిష్ ను ఆస్వాదిస్తారు. ఇక్కడ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ జిన్షు కొన్ని రోజులుగా కనిపించడం లేదని, ఎక్కడైనా కిడ్నాప్ అయిపోయాడేమో అని అనుమానిస్తారు. తర్వాత రోజు పాఠశాల తెరుచుకుంటుంది. మరి అందరూ పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు. వీళ్ళ క్లాస్ లో ఇంకొక విద్యార్థి ఉన్నాడు. అతని పేరు సుయోగ్. ఇక్కడ అతను చూస్తాడు బులీ గ్యాంగ్ ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయిని తమ గుట్టులోకి తీసుకెళ్లి వారిని వేధించడం ప్రారంభిస్తారు. బులీ గ్యాంగ్ లోని అబ్బాయిలు ఆ అబ్బాయిని బాగా కొడతారు. అతని స్నేహితురాలి న్యూడ్ వీడియోను కూడా తీస్తారు మరియు ఆమెను లైంగికంగా వేధిస్తారు. మరియు తమ క్లాస్లోని ఒక అమ్మాయి సుయోగును చాలా ఇష్టపడేది. ఆమె దృష్టి ఎప్పుడూ సుయోగ్ పైనే ఉండేది. కొంతసేపటికి క్లాస్ ప్రారంభమవుతుంది. టీచర్ వీళ్ళని అడుగుతుంది, ఎవరైనా యోంజును చూశారా అని. ఆమె గురించి నిన్నటి నుండి ఎవరూ ఏమీ తెలుసుకోలేకపోయారు. ఎవరికీ ఆమె గురించి ఏ సమాచారం లేదు. ఎందుకంటే మిస్టర్ లీ ఆమెను సైన్స్ ల్యాబ్ లో బంధించి ఉంచారు కాబట్టి. ఇక్కడ యోంజు పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఆమె చేతుల్లో వేసిన తాళాన్ని ఆమె విరగొడుతుంది. దీనికి తర్వాత మనం క్లాస్ సీన్ చూస్తామా. అక్కడ ఒక టీచర్ పిల్లలకు పాఠాలు చెబుతోంది. ఒక అమ్మాయికి కడుపులో ఏదో సమస్యగా అనిపించింది కాబట్టి ఆమె టాయిలెట్ కి వెళ్లిపోతుంది. క్లాస్ మధ్యలో కొంతసేపటి తర్వాత యోంజు అక్కడికి వస్తుంది. ఆమె పరిస్థితిని చూసి క్లాస్లోని పిల్లలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇక్కడ యోంజు అందరికీ చెబుతుంది, మిస్టర్ లీ నన్ను బంధించి పెట్టారు, ఇంకా నాకు ఏవేవో ఇంజెక్షన్లు ఇచ్చారు అని. టీచర్ సుయోగ్, ఓంజు మరియు ఆమె స్నేహితుల సహాయంతో యోంజును స్కూల్ ఫస్ట్ ఎయిడ్ రూమ్ కి తీసుకెళ్తారు. డాక్టర్ వెంటనే ఆమెకు చికిత్స ప్రారంభిస్తుంది. కానీ యోంజు పరిస్థితి చాలా తీవ్రంగా ఉండటంతో డాక్టర్ ఆమెకు ఇంజెక్షన్ ఇస్తుంది మరియు హాస్పిటల్ కు తరలించేందుకు అంబులెన్స్ కు కాల్ చేస్తుంది. దీంతో స్కూల్ కి అంబులెన్స్ వస్తుంది. యోంజును తీసుకుని హాస్పిటల్ వైపు బయలుదేరుతుంది. తర్వాత క్లాస్ కి వెళ్తూ ఓంజు సుయోగును డేట్ కు రావాలని ఆఫర్ చేస్తుంది. సుయోగ్ అంటాడు, నువ్వు యాన్ను డేట్ చేస్తున్నావు కదా. ఓంజు అంటుంది, లేదు లేదు, మేం కేవలం మంచి స్నేహితులం అంతే, ఇంకేమీ లేదు. ఇగో టీచర్ మరియు ప్రిన్సిపల్ ఈ మొత్తం విషయాన్ని మిస్టర్ లీతో మాట్లాడుతున్నారు. అక్కడ క్లాస్ టీచర్ పిలిచిన వెంటనే పోలీస్ మరియు డిటెక్టివ్ టీం కూడా వస్తారు. మిస్టర్ లీని అరెస్ట్ చేస్తారు. అదే సమయంలో స్కూల్ డాక్టర్ కు తెలుస్తుంది యోంజుకి ఇంజెక్షన్ వేస్తున్నప్పుడు యోంజు ఆమె చేతిని కొరికింది. అందుకే ఆమె చేతికి చాలా నొప్పిగా ఉంది. చూస్తుండగానే ఆ డాక్టర్ ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగా క్షీణిస్తుంది. దీనికి తర్వాత మనం చూస్తాం స్కూల్లో లంచ్ టైం అయింది. అందరూ పిల్లలు తమ క్లాసుల నుంచి బయటకొచ్చారు. టాంటింగ్ లో ఓనో తన స్నేహితురాలు ఇషాకు తాను సుయోగ్ని ఇష్టపడుతున్నానని చెబుతుంది. అదే సమయంలో సుయోగ్ తన క్లాస్ ప్రెసిడెంట్ తో మాట్లాడాలని ప్రయత్నిస్తాడు. కానీ క్లాస్ ప్రెసిడెంట్ కు ఎవరూ స్నేహితులు లేరు కాబట్టి ఆమె అందరితో చాలా తక్కువగా మాట్లాడేది. ఇంకొక వైపు స్కూల్ డాక్టర్ ఒక అబ్బాయిపై దాడి చేసి అతని కరుస్తుంది. ఎందుకంటే ఆమె ఇప్పటికే జాంబీగా మారిపోయింది కాబట్టి మిగతా విద్యార్థులను కాటేందుకు పరిగెత్తుతుంది. ఆ అబ్బాయి కూడా జాంబీగా మారిపోయి క్లాస్ లోకి వెళ్లి ఇతర పిల్లలను కరిస్తాడు.
ఇంకొక వైపు ఓంజీ అంటే ఆ అమ్మాయి ఆమె వీడియోను బులీగాన్ తీసింది కదా, ఆమె స్కూల్ పైకప్పు మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని చూస్తోంది. ఆమె స్నేహితుడు ఆమెను ఆపేందుకు చాలా ప్రయత్నిస్తాడు, కానీ ఆ అమ్మాయి కిందికి దూకబోతున్న సమయంలో అప్పుడు ఆమె చూస్తుంది స్కూల్ కిటికీలు పగలగొట్టి చాలా మంది పిల్లలు కింద పడిపోతున్నారు. వాళ్ళను కూడా అదే ఇన్ఫెక్ట్ అయిన డాక్టర్ పిల్లవాడు కాటేశాడు, వాళ్ళు జాంబీలుగా మారిపోయారు. అందుకే ఇప్పుడు వాళ్ళు జాంబీలుగా మారిపోయారు. అదే కడుపులో నొప్పి ఉన్న అమ్మాయి తన ఇంటికి తిరిగి వెళ్తోంది. ఇంకొక వైపు మిగిలిన పిల్లలు జాంబీలుగా మారిపోయిన ఇన్ఫెక్టెడ్ పిల్లల నుంచి తప్పించుకుని పరిగెత్తుతున్నారు. ఇక్కడ సుయోగ్ తన క్లాస్ ప్రెసిడెంట్ ను జాంబీ నుంచి రక్షిస్తాడు. అదే సమయంలో కాంటీన్ లో ఓన్ తన స్నేహితుడితో, నాకు సుయోగ్ అంటే ఇష్టం, నేను అతనితో డేట్ చేయాలనుకుంటున్నాను, నువ్వు సుయోగ్ కు చాలా మంచి స్నేహితుడివి, నువ్వు అతనితో నా గురించి ఎందుకు మాట్లాడవు అని అంటుంది. ఇది విని చియాంగ్ షాన్ షాక్ కు గురవుతాడు. మేమంత మంచి స్నేహితులు కాదు, ఈ విషయంలో నేను నీకు ఎలాంటి సహాయం చెయ్యలేను అని అంటాడు. ఇన్ఫెక్ట్ అయిన కారణంగా జాంబీగా మారిన విద్యార్థులు ఒకరినొకరు కరిస్తూ కాంటీన్ వైపు వస్తారు. ఇది చూసి జో చాలా షాక్ అవుతుంది. ఒక జాంబీ ఆమె దగ్గరికి వస్తుంది. ఇక్కడే ఎపిసోడ్ ముగుస్తుంది. రెండవ ఎపిసోడ్ ప్రారంభంలో మనం చూస్తాం స్కూల్లో చాలా మంది పిల్లలు ఇప్పటికే జాంబీలుగా మారిపోయారు. ఇంకొక వైపు స్కూల్ ప్రిన్సిపల్ అన్ని టీచర్లను పిలిచి, ఈ సమస్యను మనం స్కూల్ లోపలే పరిష్కరించుకోవాల్సింది, దీనిలో పోలీసులను కలిపి ఉండకూడదని చెబుతాడు. కానీ క్లాస్ టీచర్ ప్రిన్సిపల్ మాట వినకుండా పిల్లలకు అలర్ట్ చేయడానికి అనౌన్స్మెంట్ రూమ్ కి జాంబీలను తప్పించుకుంటూ వెడతారు. కాంటీన్ లో కూడా జాంబీ దాడి చేసింది. ఉంజుక్ దగ్గరికి ఒక జాంబీ వచ్చేసింది, కానీ అది ఆమెను కాటేయబోతున్నప్పుడు చయోంగ్ షన్ ఒంజును రక్షిస్తాడు. ఇక్కడ జాంబీ మరియు మిగిలిన విద్యార్థుల మధ్య గట్టి పోరాటం జరుగుతుంది. చయోంగ్ షన్ ఒంజును జాంబీ నుంచి రక్షిస్తూ తన క్లాస్ కి చేరుకుంటాడు. అదే సమయంలో సుయోగ్ ప్రెసిడెంట్ ను జాంబీ నుంచి రక్షిస్తూ పారిపోతున్నాడు. వాళ్ళిద్దరూ కూడా ఒక సీడీ సహాయంతో అదే క్లాస్ లోకి జాంబీ నుంచి తప్పించుకుంటూ చేరుకుంటారు. ఇంకొక వైపు యోంజిన్ తీసుకుని అంబులెన్స్ హాస్పిటల్ కి చేరుకుంటుంది. అక్కడే డిటెక్టివ్ మిస్టర్ లీని ప్రశ్నిస్తారు. అప్పుడు వారికి తెలుస్తుంది మిస్టర్ లీ ముందొక సైంటిస్ట్ గా ఉన్నారు, తర్వాత టీచర్ అయ్యారు. స్కూల్లో పిల్లలు ఆయన కుమారుడిని ప్రతిరోజు బులీ చేయడంతో తన కుమారుడి భయాన్ని పోగొట్టేందుకు ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అందులో ఒక ఎలుకను పిల్లి నుంచి బాగా భయపడేలా చేశారు. ఎన్నో రోజులు భయపడిన తర్వాత పిల్లిని చూసిన భయం కోపంగా మారిపోతుంది. అందుకే మిస్టర్ లీ ఆ ఎలుక డిఎన్ఏతో ఈ ప్రమాదకరమైన వైరస్ ను తయారు చేస్తారు. తన కుమారుడి భయాన్ని పోగొట్టేందుకు మిస్టర్ లీ ఆ వైరస్ ను తన కుమారుడి శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. తద్వారా అతని భయం పోతుందని ఆశిస్తారు. కానీ దాని వలన ఆయన కుమారుడు జాంబీగా మారిపోయాడు, తన తల్లినే కరిచాడు. అందుకే మిస్టర్ లీ వారందరినీ క్వారంటైన్ చేసి వారికి చికిత్స చేస్తూ ఉండేవారు. అదే హాస్పిటల్లో యోంజు అన్ని హాస్పిటల్ సిబ్బందిని కరిచివేస్తుంది. దాంతో హాస్పిటల్లో ఉన్న అందరూ జాంబీలుగా మారిపోతారు. అదే సమయంలో కడుపు నొప్పితో బాధపడుతున్న ఆ అమ్మాయి స్కూల్ నుంచి బయటకు వచ్చింది. బహుశా ఆమె అదృష్టం మిగతా పిల్లల కంటే బాగుండొచ్చు. అప్పుడు మనం ఒక బస్సులో కొంతమంది విద్యార్థులను చూస్తాం. వారు కూడా అదే స్కూల్లో చదువుతున్నారు. ఈ విద్యార్థులందరూ అథ్లెట్లు. వారు పోటీ కోసం బయటికి వెళ్లారు. కానీ పోటీ ముగిసిన తర్వాత తిరిగి స్కూల్కి వచ్చేసరికి ఇక్కడ పరిస్థితి పూర్తిగా చెడిపోయినట్టు చూస్తారు. అదే సమయంలో క్లాస్ లో జాంబీల నుంచి తప్పించుకుని దాగి ఉన్న పిల్లలు సహాయం కోసం పోలీసులకు ఫోన్ చేస్తారు. కానీ జాంబీల గురించి చెప్పిన విషయం పోలీసులకు ఒక జోక్లా అనిపిస్తుంది. అందుకే ఆ అమ్మాయి తన నాన్నను ఫోన్ చేసి స్కూల్ కి రమ్మని పిలుస్తుంది. ఎందుకంటే ఆమె నాన్న ఎమర్జెన్సీ సర్వీస్ లో పనిచేస్తారు. కొంతసేపటి తర్వాత క్లాస్ లో పిల్లలు ఒక టీచర్ ను లోపలికి తీసుకుంటారు. కానీ ఇక్కడే వాళ్లతో ఒక తప్పు జరుగుతుంది. ఎందుకంటే ఆ టీచర్ ను జాంబీ గరిచింది. కళ్ల ముందే ఆ టీచర్ కూడా జాంబీగా మారిపోతాడు. వెంటనే ఆ పిల్లలందరిపై దాడి చేస్తాడు. దీనివల్ల ప్రాణాలు కాపాడుకోవడానికి అందరూ క్లాస్ నుంచి బయటకు వచ్చి మరో సురక్షితమైన చోటు వెతకడం ప్రారంభిస్తారు. జాంబీలతో పోరాడుతూ ఇంకొక సేఫ్ రూమ్ కి చేరుకుంటారు. కానీ ఇక్కడ ఓన్ గమనిస్తుంది సుయోగ్ బయటే మిగిలిపోయాడని. వాళ్ళందరికీ సుయోగ్ ఇప్పుడు జాంబీగా మారిపోతాడని అనిపిస్తుంది. అదే సమయంలో స్కూల్ రూఫ్ మీద ఆ ఇద్దరు పిల్లలు మొత్తం భయంకరమైన సీన్ ను చూస్తున్నారు. అదే సమయంలో స్కూల్ వాష్రూమ్ లో కొంతమంది పిల్లలపై జాంబీలు దాడి చేస్తారు. కానీ ఆర్చరీ చేసే పిల్ల కాంపిటీషన్ నుంచి వచ్చిన ఆమె తన అన్నను వెతకడానికి అక్కడే ఆగిపోతుంది. తన అద్భుతమైన తీరందాజితో ఆ జాంబీలను చంపేస్తుంది. అదే క్లాస్ టీచర్ అనౌన్స్మెంట్ రూమ్ నుంచి అనౌన్స్మెంట్ చేస్తారు. అందరూ పిల్లలు ఏదైనా సురక్షితమైన చోట దాక్కోవాలని చెబుతారు. క్లాస్ లో ఓన్ గమనిస్తోంది తన ఫ్రెండ్ ఇషాక్ బాడీ టెంపరేచర్ కూడా చాలా తక్కువగా ఉందని. అప్పుడే ఇషాక్ కూడా జోన్ గా మారిపోతుంది. నా జోపై దాడి చేస్తుంది. జాంక్షన్ ఓంజోను రక్షించడానికి ఇషాక్ను కిటికీ నుంచి తోసేస్తాడు. ఓంజో ఇది చూసి చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఇషాక్ ఆమెకు బెస్ట్ ఫ్రెండ్. తన స్నేహితురాలితో గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడు ఈ చోటు సురక్షితంగా లేదు కాబట్టి అందరూ పైప్ సహాయంతో మరో చోటికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. జాంక్షన్ అందరినీ అనౌన్స్మెంట్ రూమ్ కి పంపిస్తాడు.
అక్కడ ఇప్పటికే క్లాస్ టీచర్ ఉన్నారు. అందరూ పిల్లలు వెళ్ళిపోతారు గాని ఓంజో అక్కడి నుంచి వెళ్ళాలని అనుకోదు. ఆమె చాంక్షన్ ను చూస్తూ నన్ను చనిపోవనివ్వు అని అంటుంది. ఇప్పుడు నేను బ్రతకాల్సిన వాడు ఎవ్వరూ లేరు. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా చనిపోయింది. నేను ప్రేమించిన వాడు కూడా చనిపోయాడు. ఇది విని చాంక్షన్ కు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఓనో మనసులో చాంక్షన్ కి ఏ మాత్రం స్థానం లేదు. ఒకప్పుడు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులైనా ఎలాగో చాంక్షన్ ఓంజోన్ అనౌన్స్మెంట్ రూమ్ కి పంపిస్తాడు. ఇప్పుడు పైకి చాంక్షన్ మాత్రమే మిగిలాడు. ఇక్కడే 2వ ఎపిసోడ్ ముగుస్తుంది. 3వ ఎపిసోడ్ లో మనం ఆ అమ్మాయిని చూస్తాము. ఆమెకు కడుపులో నొప్పి వస్తుంది. ఇక్కడ ఆ అమ్మాయి పబ్లిక్ వాష్రూమ్ లో ఒక బిడ్డకు జన్మిస్తుంది. బయటకు వచ్చి చూస్తే బయట చాలా మంది జాంబీలు ఉన్నారు. హాస్పిటల్ మరియు స్కూల్ కారణంగా ఇప్పుడు చాలా మందిలో జాంబీ వైరస్ వ్యాపించింది. దాని తర్వాత మనం చూస్తాము సుయోగ్ బతికే ఉన్నాడు మరియు ఒక కిటికీ నుండి దిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. అప్పుడే అతనికి చియోంగ్షన్ అదే పైప్ ద్వారా దిగుతూ కనిపిస్తుంది. దాని తర్వాత చియోంగ్షన్ మరియు సియోగ్ ఇద్దరు అనౌన్స్మెంట్ రూమ్ కి చేరుకుంటారు. సుయోగ్ ను బతికే ఉన్నాడని చూసి ఆమె చాలా సంతోషపడుతుంది. అదే సమయంలో అదే పైపు ద్వారా ఒక జాంబీ రూమ్ లోకి రాబోతున్నాడు. కానీ చియోంగ్షన్ కి స్నేహితుడు జైన్షు ఆ జాంబీని కింద పడేస్తాడు. ఈ గందరగోళంలో అతనికి తేలికపాటి గాయమవుతుంది. అతని ముక్కు నుంచి రక్తం కూడా వస్తుంది. అదే సమయంలో ఓజో తండ్రి తన రెస్క్యూ టీమ్ తో కలిసి ఒక బిల్డింగ్ కి అక్కడున్న కొంతమంది హై ప్రొఫైల్ వ్యక్తులను రక్షించడానికి చేరుకుంటారు. ఇక రూమ్ లో పింక్ జాకెట్ వేసుకున్న అమ్మాయి ఎప్పుడు చాంగ్ కి స్నేహితురాలు జైన్షో. ఆమె జైన్షో చేతి నుంచి రక్తం కారుతున్న దాన్ని చూసి అందరినీ ఇది వేరే రూమ్ లో ఐసోలేట్ గా ఉండాలని చెప్పమని సూచిస్తుంది. అయితే జైన్షు రక్తం జాంబీ వల్ల కాకుండా ఇంకో గాయం వల్ల కారుతోంది. అదే సమయంలో బులీ గ్యాంగ్ లోని ఆ దుర్మార్గుడు ఇంకా కాంటీన్ లో బతికే ప్రయత్నం చేస్తున్నాడు. తన ప్రాణం కాపాడుకోవడానికి అతను జాంబీల ముందు ఇతరులను తోసేస్తూ ఉన్నాడు. ఇంకోవైపు చాంక్షన్ తల్లి టీవీలో ఈ సంఘటనలన్నీ చూసింది. మనం జాంబీలుగా మారిపోతున్నామని, దీనికి ఆరంభం తన కుమారుడి పాఠశాల నుంచే జరిగిందని తెలుసుకుంది. దీని తర్వాత ఆమె వెంటనే తన స్కూటర్ తీసుకుని తన కుమారుడు చాంక్షన్ ను రక్షించడానికి బయలుదేరుతుంది. కానీ బయట మొత్తం నగరంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మొత్తం నగరంలో మార్షల్లా అమలు చేశాయి. దీని తర్వాత మనం స్కూల్ వాష్రూమ్ సీన్ చూస్తాం. అక్కడ 4 పిల్లలు చిక్కుకుపోయారు. వారిలో ఆ విల్లు తగిలిన అమ్మాయి కూడా ఉంది. ఆమె తన అన్నను వెతుకుతోంది. అదే సమయంలో చాంగ్ స్నేహితుడు ఐసోలేషన్ రూమ్ లో చాలా సేపు ఉన్నాడు. కానీ అతనికి జాంబీ లక్షణాలు ఏవీ కనిపించలేదు. కానీ ఆ పింక్ జాకెట్ వేసుకున్న అమ్మాయి జెన్సియూసి చాలా తిడుతుండేది. అందుకే ఆమె అతన్ని జాంబీగా మార్చేందుకు జాంబీ రక్తాన్ని అతని గాయంపై రాసింది. దాంతో కొద్దిసేపటి తర్వాత ఇన్ఫెక్షన్ వ్యాపించి జేన్ జాంబీగా మారిపోతాడు. ఆ తర్వాత అక్కడున్న వాళ్లపై దాడి చేయడం మొదలు పెడతాడు. వాళ్లకు హాని చేయకూడదని జేన్ కిటికీ నుంచి దూకేస్తాడు. ఇక్కడ చాంగ్ తన ప్రాణ స్నేహితుడు జాంబీగా మారినట్టు చూసి చాలా బాధపడతాడు. మిగతా వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎందుకంటే జేన్ వీళ్ళందరినీ చాలా సార్లు జాంబీల నుంచి కాపాడాడు. కానీ పింక్ జాకెట్ వేసుకున్న అమ్మాయికి మాత్రం ఏ మాత్రం సిగ్గులేదు. ఎందుకంటే ఆమె జేన్ లాంటి మంచి అబ్బాయిని జాంబీగా మార్చేసింది. ఇంకోవైపు పబ్లిక్ వాష్రూమ్ లో బిడ్డకు జన్మనిచ్చిన అదే అమ్మాయిని మనం చూస్తాం. తన బిడ్డను జాంబీ నుంచి కాపాడుకుంటూ ఆమె చియోంగ్షన్ రెస్టారెంట్ కి చేరుకుంటుంది. అక్కడ తన బిడ్డను ఉంచి తాను తాడుతో కట్టేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె కూడా ఇన్ఫెక్ట్ అయిపోయింది. త్వరలోనే జాంబీగా మారబోతుంది. అదే గదిలో ఉన్న పిల్లలందరూ చాలా బాధగా ఉన్నారు. క్లాస్ ప్రెసిడెంట్ అందరికీ చెబుతుంది, పింక్ జాకెట్ వేసుకున్న అమ్మాయే జానభుజక జెన్సీ గాయంపై జాంబీ రక్తాన్ని రాసింది. ఆమె జాంబీగా మారాలని, అలా తన ప్రతీకారం తీరాలని. ఈ విషయం చియోంగ్షన్ కు తెలిసిన వెంటనే అతను చాలా కోపంగా మారిపోతాడు. పింక్ జాకెట్ వేసుకున్న అమ్మాయితో వాదన మొదలు పెడతాడు. పింక్ జాకెట్ వేసుకున్న అమ్మాయి కోపంతో ఆ గదిని వదిలి బయటకు వెళ్ళిపోతుంది. క్లాస్ టీచర్ ఆమెను శాంతింప చేయడానికి వెంట వెళ్తాడు. వీళ్ళ వెంట కూడా చాలా మంది జాంబీలు వస్తారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ 4 ప్రారంభంలో మనం ఒక బ్లాగర్ ని చూస్తాము. అతను పూర్తిగా సిద్ధంగా తన వ్యూయర్స్ కోసం ఈ చోటుకు ఫన్ చేయడానికి వచ్చాడు. తన వీడియోలు తీయడానికి వచ్చాడు. అదే సమయంలో చియోంగ్షన్ కి అమ్మ జాంబీ నుంచి తప్పించుకుంటూ ఏదోలా చియోంగ్షన్ స్కూల్లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ రూమ్ లో ఉన్న అన్ని విద్యార్థులు చాలా నిరాశగా ఉన్నారు. హోంజో మరియు చియోంగ్షన్ ఇద్దరు తమ స్నేహితులను కోల్పోయిన విషయాన్ని పరస్పరం మాట్లాడుకుంటున్నారు. చియోంగ్షన్ అంటాడు, కనీసం మన కుటుంబం బయట సురక్షితంగా ఉంది అని. కానీ రాత్రి అతని కళ్ల ముందే అతని అమ్మను జాంబీకరిస్తుంది. కానీ చియోంగ్షన్ మాత్రం తన అమ్మ ఇంట్లో సురక్షితంగా ఉందని అనుకుంటున్నాడు. ఇక్కడున్న పిల్లలందరూ నెమ్మదిగా ఆశను కోల్పోతున్నారు. ఇంకొక వైపు బోలీ గ్యాంగ్ లోని నాగా అబ్బాయి కాంటీ నుండి బయటకొస్తాడు. ఎంత దుర్మార్గుడో అంతే ధైర్యవంతుడు కూడా. అందుకే జాంబీలతో పోరాడి వాటి నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటూ ఏదోలా ప్రిన్సిపల్ ఆఫీస్ కి చేరుకుంటాడు. దీనికి తర్వాత మిస్టర్ లీ మరియు డిటెక్టివ్ సీన్ ను చూస్తాం. అక్కడ డిటెక్టివ్ మిస్టర్ లీని అడుగుతాడు, నువ్వు ఇలా ఎందుకు చేశావు? మిస్టర్ లీ అతనికి చెబుతాడు, స్కూల్లోని పిల్లలందరూ తన కుమారుడు జిన్షును ఎప్పుడు వేధించేవారు. దాంతో అతన్ని హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చింది. అతను ఈ విషయాన్ని ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేసినప్పుడు
ప్రిన్సిపల్ అతని మాటను జోక్లా తీసుకున్నాడు. ఈ విషయాన్ని అసలు సీరియస్ గా తీసుకోలేదు. మిస్టర్ లీ జిన్షు స్కూల్ మార్చించాడు, కానీ బులీ గేమ్ లో ఉన్న అబ్బాయిలు అతన్ని వెతికి వెతికి వేధించేవారు, కొట్టేవారు కూడా. ఒక రోజు విసిగిపోయిన జిన్షు ఇంటికొచ్చి, నాన్న, నాకు చనిపోవాలనిపిస్తోంది, ఎందుకంటే నేను పోరాడలేను అని అంటాడు. అంతేకాకుండా అతను ఆత్మహత్యాయత్నం కూడా చేస్తాడు. తన బిడ్డను అంతగా బాధపడుతూ చూసిన మిస్టర్ లీ తాను తయారు చేసిన వైరస్ ను జిన్షు శరీరంలో ఇంజెక్ట్ చేస్తారు. తద్వారా అతని భయం కోపంగా మారి అతను తనను తాను రక్షించుకోగలడని ఆశిస్తారు. పోలీస్ స్టేషన్ లో కూడా జాంబీ దాడి జరుగుతుంది. అక్కడ కూడా అందరూ జాంబీలుగా మారిపోతారు. డిటెక్టివ్ మిస్టర్ లీని సురక్షితమైన చోటికి తీసుకెళ్తున్నప్పుడు వారి ముందు ఒక్క జాంబీ వస్తుంది. డిటెక్టివ్ ను రక్షించడానికి మిస్టర్ లీ స్వయంగా జాంబీ ముందు నిలబడతారు మరియు తాను కూడా జాంబీగా మారిపోతూ, డిటెక్టివ్ కు ఈ వైరస్ కి యాంటీడోట్ ఫార్ములా నా కంప్యూటర్ లో ఉంటుంది, అది స్కూల్ సైన్స్ ల్యాబ్ లో ఉంది అని చెబుతారు. అంతటితో డిటెక్టివ్ అక్కడి నుంచి తన ప్రాణాలు కాపాడుకుంటూ పారిపోతాడు. తర్వాత రోజు ఉదయం అవుతుంది. అందరూ విద్యార్థులు ఎంతో ఆశతో కూర్చున్నారు, ఇప్పుడు ఎవరో వచ్చి మనల్ని కాపాడతారని. బట్ వారికి ఎలాంటి సహాయం అందదు. ఇక్కడ వారు పరస్పరం మాట్లాడుకుంటూ మనమేం బయటికెళ్లి సహాయం అడగాలా లేక ఇక్కడే వేచి ఉండాలా అని చర్చించుకుంటారు. ఎందుకంటే వారి దగ్గర తినడానికి ఏదీ లేదు, తాగడానికి కూడా ఏమీ లేదు. అదే సమయంలో వాష్రూమ్ లో చిక్కుకున్న పిల్లలు ఇప్పుడు బయటకు రావాలని నిర్ణయించుకుంటారు. అక్కడే రూమ్ లో చిన్చిన్ అందరితో సహాయం కోరడానికి మనకు ఫోన్ అవసరం అవుతుందని చెబుతాడు. యోగ్ వారికి ఫోన్ స్కూల్ స్టాఫ్ రూమ్ లో దొరుకుతుందని చెబుతాడు. ఇంకోవైపు స్కూల్ పైకప్పుపై ఓన్జీ ఆ అబ్బాయిని కొట్టడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఆ అబ్బాయి ఒక విషయం దాచిపెట్టాడు. బులీ గ్యాంగ్ ఆ అమ్మాయిని న్యూడ్ వీడియో తీసి దాన్ని అప్లోడ్ చేసి ఈ రోజు ఉదయం రిలీజ్ అయ్యేలా షెడ్యూల్ చేశారని. ఆ వీడియో పబ్లిష్ అవ్వకూడదని ఆ అమ్మాయి రూమ్ లోకి వెళ్లి బులీ గ్యాంగ్ మొబైల్ నుంచి ఆ వీడియోను డిలీట్ చేయాలని నిర్ణయిస్తుంది. అలా ఒంటరిగా జాంబీల మధ్యలో స్టాఫ్ రూమ్ కి వెళ్తుంది. అదే సమయంలో చియాంగ్షన్, సుయోగ్ స్టాఫ్ రూమ్ నుంచి ఫోన్ తీసుకురావడానికి బయటకు వెళ్తారు. స్టాఫ్ రూమ్ కి వెళ్ళాక అక్కడ ఇప్పటికే ఎవరో ఉన్నారని వారు చూస్తారు. ఆ అమ్మాయి ముందు ఆ వీడియో పబ్లిష్ అవుతుంది. దాంతో ఆమె కోపంతో అక్కడున్న అన్ని ఫోన్లను పగలగొట్టడం ప్రారంభిస్తుంది. జీవన్ ఫోన్ ఈ ఇద్దరి దగ్గరికి వచ్చి పడుతుంది. వీరు ఆ ఫోన్ ఎత్తగానే ఆ అమ్మాయి వీరిని చూసి ఆ ఫోన్ ను వీరి నుంచి లాక్కొనడానికి ప్రయత్నిస్తుంది. శబ్దం విని జాంబీలు కూడా స్టాఫ్ రూమ్ కి రావడం ప్రారంభిస్తారు. ఆ ఫోన్ పనిచేయకపోవడంతో జోంగ్షన్ ఇంకో ఫోన్ తీసుకుని పరిగెత్తిపోతాడు. షోక్ తన ప్రాణం కాపాడుకుంటూ కిటికీ ద్వారా తిరిగి రూమ్ వైపు వెళ్తాడు. జాంగ్షన్ వెనక అనేక మంది జాంబీలు పాకారు. అదే సమయంలో ఓంజో తండ్రి ఆ హై ప్రొఫైల్ వ్యక్తులను రక్షించేందుకు చాలా కష్టపడతారు. జాంబీల నుంచి వారిని ఏదో విధంగా కాపాడి బిల్డింగ్ పైకప్పు మీదకి తీసుకెళ్తారు. అక్కడి నుంచి ఒక హెలికాప్టర్ ద్వారా ఆ వ్యక్తులను రక్షిస్తారు. అదే సమయంలో జాంబీల నుంచి తప్పించుకొని చెయోంగ్షన్ ప్రిన్సిపల్ రూమ్ కి చేరుకుంటాడు. అక్కడ దుర్మార్గుడు ప్రిన్సిపల్ ను కొడుతున్నాడు, ఎందుకంటే ప్రిన్సిపల్ అతన్ని కొడుతున్నాడు. చెయోంగ్షన్ అడ్డుకున్నా కూడా ఆ కుర్రాడు ప్రిన్సిపల్ ను చంపేస్తాడు. చెయోంగ్షన్ ఆ దృశ్యాన్ని వీడియో తీస్తాడు. అప్పుడు ఆ కుర్రాడు చెయోంగ్షన్ ఫోన్ ను లాక్కొనడానికి ప్రయత్నిస్తాడు, కానీ చెయోంగ్షన్ ఫోన్ పట్టుకుని అక్కడి నుంచి పారిపోతాడు. ఎపిసోడ్ 5 లో మనం చూస్తాం, ప్రభుత్వం ఈ వైరస్ విషయంలో చాలా సీరియస్ అయింది. ప్రభుత్వం మిలిటరీతో కలిసి ప్లానింగ్ చేస్తోంది. సియోబ్ తిరిగి రూమ్ కి వచ్చేస్తాడు, కానీ చెయోంగ్షన్ ఇంకా ఫోన్ తీసుకుని రాలేదు కాబట్టి ఓన్ చాలా టెన్షన్ పడుతోంది. అక్కడ చెయోంగ్షన్ కూడా పరిగెడుతున్నాడు. బులీ గ్యాంగ్ లోని దుర్మార్గ కుర్రాడు ఇంకా అతని వెంట పడుతున్నాడు. ఇవాళ్లు పరిగెత్తుతూ లైబ్రరీకి చేరుకుంటారు. అక్కడ ఫోన్ దొంగిలించేందుకు ప్రయత్నంలో ఆ దుర్మార్గ కుర్రాడు పుస్తకపు షెల్ఫ్ నుంచి కింద పడిపోతాడు. దాంతో అతన్ని చాలా జాంబీలు కరిస్తాయి. జయోంగ్షన్ జాంబీల నుంచి తప్పించుకుంటూ పైప్ లైన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ దాక్కుంటాడు. అదే సమయంలో వాష్రూమ్ లో చిక్కుకున్న 4 పిల్లలు జాంబీలను కొట్టి ఏదోలా మెడికల్ రూమ్ కి చేరుకుంటారు. ఇప్పుడు వీళ్ళు మొబైల్ లేదా కంప్యూటర్ ఉపయోగించి ఇంటర్నెట్ లో ఏదైనా సెర్చ్ చేస్తారు, సహాయం కోసం ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ వారి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇంటర్నెట్, ఫోన్ కాల్స్ పై నిషేధం విధించింది, నగరంలో ఎలాంటి అపోహలు వ్యాపించకుండా ఉండేందుకు. అదే సమయంలో తన స్నేహితుడు చయోంగ్షన్ కోసం చాలా ఆందోళన పడుతున్న అమ్మాయి చయోంగ్షన్ ను వెతకడానికి ప్లాన్ చేస్తారు. పై రూమ్ కి వెళ్లి డ్రోన్ తెస్తారు. ఆ డ్రోన్ సహాయంతో చయోంగ్షన్ ను వెతుకుతారు. అదే సమయంలో డిటెక్టివ్ కూడా ప్రాణాలు కాపాడుకుంటూ జాంబీల నుండి తప్పించుకుని చయోంగ్షన్ రెస్టారెంట్ కి చేరుకుంటాడు. అక్కడ ఆ న్యూ బోర్న్ బేబీని చూసి అతను ఆశ్చర్యపోయాడు. చయోంగ్షన్ పైప్ లైన్ నుండి బయటపడి మ్యూజికల్ రూమ్ కి చేరుకుంటాడు. ఇంకొక వైపు ఓన్ పై రూమ్ నుండి డ్రోన్ తీసుకువస్తుంది. వీళ్ళందరూ కలిసి డ్రోన్ సహాయంతో చయోంగ్షన్ ను వెతకడం ప్రారంభిస్తారు. అదే సమయంలో ఆ 4 పిల్లలు మెడికల్ రూమ్ నుండి ఆర్చరీ రూమ్ కి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఎందుకంటే ఆర్చరీ రూమ్ లో ఒక ఎమర్జెన్సీ టెలిఫోన్ ఉంది, దాని ద్వారా వారికి సహాయం లభించవచ్చని ఆశిస్తున్నారు. ఇంకొక వైపు వీళ్ళు డ్రోన్ ద్వారా చయోంగ్షన్ మ్యూజికల్ రూమ్ లో ఉన్నాడని తెలుసుకుంటారు. తమ స్నేహితుడిని బతికున్నాడని చూసి ఓంజో చాలా సంతోషంగా ఉంటుంది. సుయోగ్ మరియు ఓంజో ఆనందంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారు. ఇంకొక వైపు మనం క్వారంటైన్ సెంటర్ ను చూస్తాము. అక్కడ ఈ నగరంలోని ప్రజలను క్వారంటైన్ చేశారు, తద్వారా ఇన్ఫెక్షన్ మరింత మందిలో వ్యాపించకుండా ఉండేందుకు.
ఇక్కడ నియమాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఓంజో తండ్రి చాలా ఆందోళనగా ఉన్నారు, ఎందుకంటే ఆయన తన కుమార్తెను రక్షించడానికి బయటకు వెళ్ళలేకపోయారు. అదే సమయంలో మనం మళ్ళీ ఆ దుర్మార్గ బాలుడిని చూస్తాము. అతన్ని జాంబీ కరిచింది, కానీ ఇంకా మనుషుల్లా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ లో సీన్ వెళ్తుంది. ఇక్కడ మనకు తెలుస్తుంది, ఈ వైరస్ కొంతమందిలో పూర్తిగా ప్రభావితం చేయలేకపోతుంది. అలాగే ఈ దుర్మార్గ బాలుడి విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు ఇతను మనుషుల్లా ప్రవర్తిస్తాడు అంటే మనుషుల్లా ఆలోచిస్తాడు, కానీ ఇతనికి జాంబీలా శక్తులు వస్తాయి. ఇతను ఎవరిని కరిస్తే వాళ్ళు కూడా జాంబీలు అవుతారు. ఈ అబ్బాయి కోపంతో చాంగ్షన్ వెతకడానికి బయలుదేరికాడ, ఎందుకంటే చయోంగ్షన్ వల్లే ఇతను జాంబీ అయ్యాడు. ఇతని పరిస్థితి ఇలా అయింది. మనం చూస్తున్నాము, అనౌన్స్మెంట్ రూమ్ లో ఉన్న పిల్లలందరూ చాలా టెన్షన్ లో ఉన్నారు. క్లాస్ ప్రెసిడెంట్ ఒక అద్భుతమైన ప్లాన్ తయారు చేస్తుంది. తర్వాత ప్లాన్ ప్రకారం సుయోగ్ మైక్ లో ఇలా అంటాడు, చోంగ్షన్ ఎక్కడున్నా అక్కడే ఉన్నాడు. దీనంతటితో వాళ్ళు మ్యూజికల్ రూమ్ కు ఎదురుగా ఉన్న స్పీకర్లలో పాటలు పెట్టేస్తారు. దాంతో జాంబీలో ఆ శబ్దాన్ని విని మ్యూజికల్ రూమ్ కు ఎదురుగా ఉన్న వైపు చేరుకుంటారు. దాని ఒక జాంబీ చెవిటి కావడంతో అది అక్కడే మిగిలిపోతుంది. ఇక్కడ వీళ్ళు ఏదోలా ఆ జాంబీని తప్పించుకుని మ్యూజికల్ రూమ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. సుయోగ్ మాత్రం వెనక నుంచి ఆ చెవిటి జాంబీతో పోరాడతాడు. అక్కడ ఆ దుర్మార్గుడు కూడా వచ్చేస్తాడు. సుయోగ్ ను అడుగుతాడు చియోంగ్షన్ ఎక్కడున్నాడని. సుయోగ్ అతనికి ఏమీ చెప్పకపోతే ఆ దుర్మార్గుడు అతనిపై కూడా దాడి చేస్తాడు. అప్పుడు అక్కడ ప్రెసిడెంట్ వచ్చి సుయోగ్ను రక్షించేందుకు ఆ దుర్మార్గుడితో పోరాడుతుంది. అంతలో ఆ దుర్మార్గుడు ప్రెసిడెంట్ ను కూడా కరిస్తాడు. కోపంతో సుయోగ్ ఆ అబ్బాయిని 4వ అంతస్తు నుంచి కిందికి తోసేస్తాడు. అదే సమయంలో ఆ 4 పిల్లలు ఏదోలా ఆర్చరీ గదికి చేరుకుంటారు. కానీ జాంబీ నుంచి తప్పించుకుంటూ వారిలో ఒకరి పొట్టలో కత్తి గుచ్చుతుంది. కానీ అంతకంటే పెద్ద సమస్య ఏమిటంటే అక్కడ ఎమర్జెన్సీ ఫోన్ కూడా పనిచేయడం లేదు. అంటే వీళ్ళ ప్లాన్ కూడా ఫెయిల్ అయిందనమాట. ఇంకోవైపు వీళ్ళంతా మ్యూజికల్ రూమ్ లో ట్యూషన్ దగ్గరికి చేరుకుంటారు. అందరూ ట్యూషన్ ని కలిసి చాలా సంతోషపడతారు. కానీ ప్రెసిడెంట్ చేతిని ఆ దుర్మార్గపు అబ్బాయి కరిచాడని తెలిసినప్పుడు వీళ్ళందరూ భయపడిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఆమె కూడా జాంబీగా మారిపోతుందని వీరు కనిపిస్తుంది. అదే సమయంలో క్వారంటైన్ సెంటర్ లో ఉన్నవారి జీవితం మరింత దారుణంగా మారింది. ఆమె తండ్రి అక్కడి నుంచి తన కుమార్తెను రక్షించాలనుకున్నారు. అందుకే అక్కడి గార్డును చంపి అతని దుస్తులు ధరించి అక్కడి నుంచి పారిపోతారు. ట్యూషన్ చెప్తాడు కి ప్రెసిడెంట్ ను ఆ దుర్మార్గపు అబ్బాయి కరిచాడని, ఇప్పుడు ఆమె కూడా జాంబీగా మారిపోతుందని, మరియు ఆమె మన అందరికీ ప్రమాదంగా మారవచ్చు. కానీ సుయోగ్ అంటాడు, కాదు, ప్రెసిడెంట్ ని కరిచిన వాడు జాంబీగా మారలేదు కాబట్టి ప్రెసిడెంట్ కూడా జాంబీగా మారదు. సుయోగ్ ప్రెసిడెంట్ ని ఇష్టపడేవాడు. ఆమెను బయట ప్రమాదంలోకి పంపాలని అతనికి అనిపించలేదు. అయినా కూడా వీళ్ళు రిస్క్ తీసుకోవాలనుకోలేదు కాబట్టి సుయోగ్ ప్రెసిడెంట్ ను తన చేతులతోనే కట్టేస్తాడు. ఎందుకంటే ఆమె ఇన్ఫెక్టెడ్ అయినా కూడా ఇంకెవ్వరికి హాని చేయకుండా ఉండాలని. ఇక్కడ ఈ పిల్లలందరూ ఆకలి దాహంతో బాధపడుతున్నారు. అదే సమయంలో మనం చూస్తే పింక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఒక గదిలో సుఖంగా కూర్చొని ఉంది. ఆ గదిలో చాలా తినుబండారాలు ఉన్నాయి. ఆమె తాను మాత్రం సుఖంగా తింటోంది, కానీ తన చిరాకు స్వభావం వల్ల ఇతరుల గురించి అస్సలు ఆలోచించదు. మిగతా వాళ్ళు ఆకలితో చనిపోతున్నా ఆమెకి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎపిసోడ్ 7లో మనం చూస్తాం, సుయోగ్ క్లాస్ ప్రెసిడెంట్ కి తాను ఆమెను ప్రేమిస్తున్నానని చెబుతాడు. కానీ చెప్పడానికి భయపడ్డాడు. ఎందుకంటే షోకు ముందు గొడవలు చేసేవాడు. ప్రెసిడెంట్ మాత్రం క్లాస్ లో టాపర్. ప్రెసిడెంట్ నమ్రా అంటుంది, ఇప్పుడు ఈ మాటలన్నిటికీ ఏమి ప్రయోజనం, మనం ఇప్పుడు చనిపోవాల్సిందే. కానీ ఆమె కెమెరా ముందు కాన్ఫరెన్స్ లో చెబుతుంది తాను యోగ్ని ప్రేమిస్తానని. అదే సమయంలో మనము ఉసిని చూస్తాం, ఆరంభంలో వీడియో తీసిన వాడిని. అక్కడ మనకు తెలుస్తుంది దీనిని కూడా జాంబీ కాటింది, కానీ ఇప్పటికీ ఇది జాంబీగా మారలేదు. అంటే ఆ దుర్మార్గపు అబ్బాయిలా దీని శరీరంలో కూడా వైరస్ పూర్తిగా వ్యాపించలేదు. ఇది కూడా అర్ధం మనిషి, అర్ధం జాంబీగా మారింది. ఇలానే క్లాస్ ప్రెసిడెంట్ కూడా జరిగింది. ఆమెను కూడా జాంబీ కాటింది, కానీ ఆమె కూడా పూర్తిగా జాంబీగా మారలేకపోయింది. అంటే ఇప్పుడు ఈ విధంగా మొత్తం 3 ఉన్నారు. ఒకడు ఆ దుర్మార్గపు అబ్బాయి, రెండవది ఆ అమ్మాయి, మూడవది ప్రెసిడెంట్ నామ్రా. ఇప్పుడు ప్రెసిడెంట్ నామ్రాలో కూడా జాంబీ శక్తులు వచ్చాయి. ఆమె కూడా జాంబీలా చిన్నపాటి శబ్దాన్ని కూడా వింటుంది. ఆమె అందరితో మనం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి, ఇక్కడ పెద్ద ప్రమాదం రాబోతుంది అని చెబుతుంది. తర్వాత వీళ్ళందరూ స్కూల్ పైకప్పుకు వెళ్ళాకని ప్లాన్ చేస్తారు. అదే సమయంలో మనం రెస్టారెంట్ లో ఉన్న డిటెక్టివ్ ని చూస్తాము. అతను ఆ పిల్లలను తనతో తీసుకుని జాంబీల నుంచి తప్పించుకుంటూ పరిగెత్తుతాడు. మార్గంలో అతనికి జాంబీల మధ్యలో చిక్కుకున్న అనేక బ్లాగర్ కూడా కలుస్తాడు. ఇక్కడ డిటెక్టివ్ ఆ బ్లాగర్ కు సహాయం చేయడానికి ఆగిపోతాడు. డిటెక్టివ్ స్నేహితుడు పిల్లలను తీసుకుని ముందుకెళ్లిపోతాడు. అదే సమయంలో స్కూల్ పైకప్పుకు వెళ్లేందుకు పిల్లలు జాంబీల నుంచి తప్పించుకుని సిద్ధమవుతున్నారు. ఇక్కడ సుయోగ్ చెబుతాడు, నేను ప్రెసిడెంట్ ను ప్రేమిస్తున్నాను, అలాగే నువ్వు ఓంజోను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. కాబట్టి నువ్వు ఆమెతో కొంచెం బాగా మాట్లాడు, అది చెయ్యి, ఆమెతో డేట్ కు వెళ్ళుకో. అదే సమయంలో ఆర్మీ వారు కూడా ఈ వైరస్ కు చికిత్స కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇక్కడ ఆ రాజకీయ నాయకుడి సూచనపై ఆర్మీ వారు స్కూల్ కి ఒక హెలికాప్టర్ పంపిస్తారు స్కూల్ పిల్లలను రక్షించేందుకు. ఇంకోవైపు పిల్లలు జాంబీ నుంచి తప్పించుకుని ఏదోలా స్కూల్ పైకప్పుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఆ మొదటి నుండి ఉన్న అబ్బాయి ఇంకా స్కూల్ పైకప్పు పైనే ఉండి సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. కొంతసేపటికి అక్కడ మిలిటరీ వాళ్ళ హెలికాప్టర్ కూడా వస్తుంది. ఇంకా మిగతా పిల్లలు కూడా ఆ స్కూల్ పైకప్పుకు చేరుకొని గేట్ తెరవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ అబ్బాయి గేట్ తీయరు. కింద నుంచి జాంబీలు కూడా వస్తున్నారు. ట్యూషన్ మరియు సహాయకులు జాంబీలను కొట్టి వారిని ఆపుతారు. ఇంకా మిగతా వారు గేట్ తెరిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. మిలిటరీ వాళ్ళు కూడా వచ్చి ఆ అబ్బాయిని అడుగుతాడు కింద ఇంకెవరైనా ఉన్నారా అని. కానీ ఆ అబ్బాయి లేదని చెబుతాడు. అప్పుడు కింద నుంచి ఆ దుర్మార్గ అబ్బాయి కూడా వచ్చి ట్యూషన్ కొట్టడం ప్రారంభిస్తాడు. అప్పుడే ప్రెసిడెంట్ ఆ దుర్మార్గ అబ్బాయిని ఎత్తి కిందకు విసిరేస్తుంది. ఎందుకంటే ప్రెసిడెంట్ కి కూడా అతనిలాగే జాంబీ శక్తులు చాలా వచ్చాయి. అదే ఓంజీ తన స్కూల్ ను అస్సలు ఇష్టపడదు. ఎందుకంటే అక్కడ తనతో ఎప్పుడో అన్యాయం జరిగింది. అందుకే ఆమె కోపంతో తన క్లాస్ కు నిప్పు పెడుతుంది. నిప్పు కారణంగా ఫైర్ అలారాలు మోగుతాయి. అన్ని ఎమర్జెన్సీ డోర్లు తెరుచుకుంటాయి. అందువల్ల పైకప్పు గేటు కూడా తెరుచుకుంటుంది. అందరూ పైకప్పు పైకి చేరుకుంటారు. కానీ అప్పటికే ఇక్కడ చాలా ఆలస్యం అయిపోయింది. ఆర్మీ వాళ్ళ హెలికాప్టర్ వెళ్ళిపోయి అదే ఓంజీ సైకిల్ తీసుకుని స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి. అక్కడే డిటెక్టివ్ బ్లాగర్ తో కలిసి ఒక ఇంటి పైకప్పుపై కూర్చున్నాడు. అప్పుడు డిటెక్టివ్ స్నేహితుడు ఒక బస్సు తీసుకుని వస్తాడు. ఆ బస్సులో అందరూ సురక్షితంగా ఇక్కడి నుంచి పారిపోతారు. అదే స్కూల్ పైకప్పుపై ఇంకా పిల్లల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. రాత్రి కావడంతో వాళ్ళు పైకప్పు పైనే మంట వేసుకుంటారు. అక్కడే డిటెక్టివ్ కారు ఓంజీని ఢీకొంటుంది. అదే సమయంలో మిలిటరీ వాళ్ళు కూడా అక్కడికి చేరుకుంటారు. అందరినీ రక్షించి తీసుకెళ్తారు. ఓంజీని కూడా వాళ్ళు రక్షిస్తారు. కానీ ఆర్మీ వాళ్లకు ఇది కూడా ఒక జాంబీ అని తెలియదు. ఇంకోవైపు ఆర్చరీ గదిలో ఉన్న పిల్లలకు ఎలాంటి సహాయం అందడం లేదు కాబట్టి వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఒకరి జీవితాన్ని మరొకరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే పైకప్పుపై కూర్చున్న పిల్లల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. వాళ్ళు మంట దగ్గర కూర్చుని తమ జీవితాల గురించి ఒకరికొకరు చెబుతున్నారు. ప్రెసిడెంట్ అందరికీ చెబుతుంది తనకెప్పుడూ స్నేహితులు లేరు. ఇదే మొదటిసారి స్నేహితులతో కలిసి మంట వేసుకుని ఇలా తన మనసులోని మాటలు చెప్పుకుంటోంది. ఇతరులు కూడా తమ గురించి చెబుతాడు. ఇక్కడ చయాంగ్షన్ కూడా ఓంజోకు తాను ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నానో చెబుతాడు. ఇది విని ఓంజో చాలా కోపంగా పోయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు యోగ్ చయాంగ్షన్ అంటాడు వెళ్లి ఆమెను ఒప్పించు. తర్వాత చయాంగ్షన్ అంటాడు అవును ఇది నిజమే, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. కానీ నువ్వు కూడా నన్ను ప్రేమించాల్సిన అవసరం లేదు. నిన్ను ప్రేమించడం నాకు చాలు. అదే సమయంలో పింక్ జాకెట్ వేసుకున్న అమ్మాయికి ఆ కెమెరా దొరుకుతుంది. అందులో అన్ని పిల్లలు తమ కుటుంబం గురించి ఏదో ఒకటి చెప్పారు. ఆమె కెమెరాలో చయాంగ్షన్ వీడియోను చూస్తుంది. అందులో అతను జేన్ గురించి చెబుతాడు. అతను తన అమ్మమ్మకు ఏకైక ఆధారం. ఇప్పుడు అతను లేడు. ఈ విషయం అతను అమ్మమ్మకు చెప్పొద్దు, లేదంటే ఆమె తట్టుకోలేరు. ఈ మాట విని పింక్ జాకెట్ వేసుకున్న అమ్మాయికి చాలా బాధగా ఉంటుంది. తాను ఒక మంచి అబ్బాయిని జాంబీగా మార్చేశానని ఆమెకు చాలా బాధగా ఉంది. అతను తన అమ్మమ్మకు ఏకైక ఆధారం. ఆ అమ్మాయి ఆరోటం మొదలు పెడుతుంది. ఇక్కడ సీన్ మళ్ళీ ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అప్పుడే మనకు తెలుస్తుంది ఈ అమ్మాయి అనౌన్స్మెంట్ రూమ్ లో అందరితో వాదన పడి అక్కడి నుంచి పారిపోయినప్పుడు ఆమె వెనక క్లాస్ టీచర్ కూడా వచ్చారు. వీరి వెనక జాంబీ కూడా పడుతుంది. టీచర్ ఈ అమ్మాయిని జాంబీ నుంచి రక్షించడానికి తానే జాంబీ ముందు నిలబడుతుంది. దాంతో తానే జాంబీగా మారిపోతుంది. కానీ జాంబీగా మారుతున్న సమయంలో టీచర్ అమ్మాయితో నువ్వు నీ క్లాస్ లో మిగతా పిల్లలకు తప్పకుండా సహాయం చేయాలి అని చెబుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి మిగతా పిల్లలకు సహాయం చేయడానికి అందరికి బ్యాగ్ లో ఆహారం పెట్టుకుని తీసుకెళ్తోంది. కానీ ఇక్కడ ఆ చెడ్డ గ్యాంగ్ లోని దుర్మార్గుడు వచ్చి ఆమెను చాలా దారుణంగా కరుస్తాడు. దాంతో ఆ దుర్మార్గుడు పైప్ ద్వారా స్కూల్ పైకప్పు పైకి ఎక్కి అందరి దగ్గరికి వచ్చి వారిపై దాడి చేస్తాడు. ఆ అబ్బాయి అందరినీ బాగా కొడతాడు. అందరినీ ఎత్తెత్తి విసిరేస్తాడు. ఎందుకంటే అతను ట్యూషన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె కన్ను తీయాలని అనుకున్నాడు. ఎందుకంటే ట్యూషన్ అతని కంటిపై ఫోన్ తో కొట్టి అతని కన్ను పగలగొట్టింది. ప్రెసిడెంట్ వచ్చి ఆ దుర్మార్గుడిని ఎత్తి పైకప్పు మీద నుంచి కిందకు విసిరేస్తుంది. ఇంకా కూడా ఆ దుర్మార్గుడు చనిపోలేదు. ఇంకోవైపు క్యాంప్ లో డిటెక్టివ్ ను రక్షించి అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ అతను అందరికి చెబుతాడు మిస్టర్ లీ నాకు చెప్పారు ఈ వైరస్ కు యాంటీడోట్ వారి కంప్యూటర్ లో ఉందని, అది స్కూల్ సైన్స్ ల్యాబ్ లో ఉందని. దీనంతటితో ఆర్మీ వాళ్ళు ఆ కంప్యూటర్ నుంచి సమాచారం సేకరించడానికి తమ టీం ను స్కూల్ కి పంపిస్తారు. అదే సమయంలో క్వారంటైన్ క్యాంప్ లో ఓంజిల్ అబ్బాయిని కలుస్తుంది. అతను కూడా ఆమెతో పాటు పైకప్పుపై ఉన్నాడు. ఆయనను చూసి ఆమె చాలా కోపంగా మారుతుంది. ఎందుకంటే ఆ అబ్బాయి ఒక్కసారి కూడా ఆమెకు సహాయం చేయలేదు. కొంతసేపటికి ఆర్మీ వాళ్ళ హెలికాప్టర్ స్కూల్ పైకప్పు పైకి చేరుకుంటుంది. పిల్లలు హెలికాప్టర్ ను చూసి చాలా ఆనందపడతారు. ఇప్పుడు మనం కాపాడబడ్డామని అనుకుంటారు. కానీ ఆర్మీ వాళ్ళు మొదట మిస్టీ కంప్యూటర్ నుండి సమాచారం సేకరిస్తారు. తర్వాత ఈ పిల్లలను రక్షించటం ప్రారంభిస్తారు. అదే క్యాంప్ లో ఓని ఆ అమ్మాయిని కరిచాడు. ఎందుకంటే ఆర్మీ వాళ్లకు ఆ అమ్మాయి జాంబీ అని తెలిసిపోతుంది.
ఇక్కడ ఆర్మీ హెడ్ అర్థం చేసుకుంటాడు, కొంతమందిలో జాంబీగా మారిన తర్వాత కూడా వారి శరీరంలో లక్షణాలు కనిపించవు. అందుకే స్కూల్ కి వెళ్లిన టీం కి ఆ పిల్లలను రక్షించకుండా ఆపేస్తాడు. ఎందుకంటే ఆ పిల్లల్లో కూడా అలాంటి ఎవరో ఒకరు ఉండవచ్చు, కానీ అతనిలో లక్షణాలు బయటపడకపోవచ్చు అని అతనికి అనిపిస్తుంది. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఆ పిల్లల్ని అక్కడే వదిలేసి వెళ్లిపోతారు. అన్ని పిల్లలు వారి ముందు వేడుక్కుంటూ మమ్మల్ని కూడా మీతో తీసుకెళ్ళండి అని అడుగుతారు. కానీ వారు ఒప్పుకోరు, అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇప్పుడు అక్కడున్న అన్ని పిల్లలు చాలా నిరాశగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్లకు ఎలాంటి ఆశ కూడా మిగలలేదు. ఇప్పుడు వాళ్లను కాపాడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆర్మీ వాళ్లకు మిస్టీ కంప్యూటర్ నుంచి దొరికిన డేటాలో ఈ వైరస్ కు యాంటీడోట్ లేదు, కేవలం ఒక వీడియో మాత్రమే ఉంది. అందులో మిస్టీ ఇలా చెప్పింది, ఈ జాంబీల నుంచి బయటపడాలంటే వాళ్లను కాల్చేయాలి. అదే సమయంలో స్కూల్లో వర్షం మొదలైంది. అన్ని పిల్లలు బాగా ఏడుస్తున్నారు, ఇప్పుడు అన్ని అయిపోయాయి అని. కానీ చయోంగ్ ధైర్యం కోల్పోకుండా మనల్ని ఎవ్వరూ రాకపోతే మనమే మనల్ని కాపాడుకోవాలి అని చెబుతాడు. అతను ఒక ప్లాన్ తయారు చేస్తాడు. ఆ ప్లాన్ ప్రకారం వర్షపు శబ్దాన్ని ఉపయోగించుకుని జాంబీలను తప్పించుకుంటూ బాస్కెట్బాల్ రూమ్ వైపు వెళ్లిపోతారు. అంతలో మామ్ ని కూడా చూస్తాడు. తన మామ్ బి జాంబీ అయిపోయిందని తెలుసుకున్నప్పుడు అతను ఏడవడం మొదలు పెడతాడు. పూర్తిగా బాధపడిపోతాడు. దీనికి తర్వాత వీళ్ళకి ఆ తీరందాజ్ అమ్మాయి కూడా కనిపిస్తుంది. ఆమె తన అన్నయ్యను వెతుకుతూ ఉంటుంది. ఆమె తన అన్నయ్యను చూసి చాలా సంతోషపడుతుంది. బాస్కెట్బాల్ రూమ్ కి చేరేలోపే 12 మంది పిల్లలు జాంబీలకు బలవుతారు. ఎలా అయినా బాస్కెట్బాల్ రూమ్ కి వీళ్ళంతా చేరుకుంటారు, కానీ అక్కడ కూడా చాలా మంది జాంబీలు ఉంటారు కాబట్టి వీళ్ళు వాళ్ళ నుండి తప్పించుకుని ఆ గదిలో దాక్కుంటారు. అదే సమయంలో ఓజో తండ్రి తన కుమార్తెను రక్షించడానికి ఏదోలా స్కూల్ దగ్గరికి చేరుకుంటారు. ఇంకోవైపు ఆర్మీ వారికి ఈ నగరంలోని ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ ప్రాంతాన్ని వదిలి మరో నగరానికి పారిపోతున్నారని తెలుస్తోంది. దీనివల్ల ఈ వైరస్ మరో నగరానికి వ్యాపించే ప్రమాదం చాలా ఎక్కువైపోయింది. అదే సమయంలో ఈ విద్యార్థులందరూ ఇక్కడి నుంచి బయటపడేందుకు పెద్ద ట్రాలీ మరియు ఇతర సామాగ్రిని ఉపయోగించి ఒక షీల్డ్ తయారు చేస్తారు. దాని ద్వారా బయటకు వెళ్లే ప్లాన్ వేస్తారు. ఇంతలో చోంగ్షన్ కు ఒక చాక్లెట్ దొరుకుతుంది, కానీ ఆకలి అందరికీ ఉంది. అది చాలా ఎక్కువగా ఉంది. చాంగ్షన్ ఆ చాక్లెట్ ను తానే తినకుండా తన స్నేహితులకు ఇస్తాడు. ఇప్పుడు వీరు బయటకు వెళ్లేందుకు పూర్తిగా సిద్ధమయ్యారు. కానీ వీరు బయటకు వచ్చేసరికి అన్ని జాంబీలు వీళ్లను చుట్టుముట్టి వీళ్ల షీల్డ్ ను పగలగొట్టేందుకు ప్రయత్నిస్తాయి. ఇంతలో వీరి క్లాస్ లోని మరో కుర్రాడు జాంబీగా మారిపోతాడు. అదే సమయంలో ప్రభుత్వం మరియు ఆర్మీకి ఇప్పుడు ఈ వైరస్ కు ఎలాంటి చికిత్స లేదని తెలిసిపోయింది. ప్రజలు కూడా ఇక్కడక్కడ పరుగులు తీస్తున్నారు కాబట్టి వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు వీరు ఒక ప్లాన్ తయారు చేస్తారు. అంటే నగరంలో ఉన్న అన్ని జాంబీలను 3 చోట్లకి కూడగట్టాలి. ఆ తరువాత వాటిపై బాంబులు వేసి ఆ జాంబీలను చంపేయాలి. ఇంకొక వైపు ఆ విద్యార్థులు బయటకు రావలేకపోతున్నారు. వాళ్లలో ఒకరు గేట్ తెరవడానికి ప్రయత్నిస్తోంది, కానీ గేట్ బయట నుంచి లాక్ చేసి ఉంది. అదే సమయంలో ఆంజో తండ్రి ఆమెను వెతుకుతూ అక్కడికి వస్తారు మరియు అందరినీ బయటకు తీసుకెళ్తారు. ఆంజో తన తండ్రిని చూసి చాలా ఆనందపడుతుంది. దీనంతా జరిగిన తర్వాత వీళ్ళు నగరం నుంచి బయటపడేందుకు కొండ వైపు వెళ్తారు. కానీ అప్పుడే చాలా మంది జాంబీలు వీళ్ళని చుట్టుముట్టేస్తారు. ఆంజో తండ్రి జాంబీల దృష్టిని తన వైపు తిప్పి మిగతా అందరినీ జాంబీల నుంచి రక్షించేందుకు ప్రయత్నిస్తారు. అందరూ ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని అక్కడి నుంచి బయటపడతారు. నసో తండ్రి అందరినీ రక్షించేందుకు తనను తాను జాంబీ చేత కరవించుకుంటారు. తన తండ్రి జాంబీగా మారిపోతున్నాడని చూసి నసో ఏడుస్తుంది. అంతకుముందు వీళ్ళు జాంబీల నుంచి తప్పించుకుని ఒక బిల్డింగ్ లోకి చేరతారు. కానీ ఆ బిల్డింగ్ లో కూడా చాలా మంది జాంబీలు ఉంటారు. వాటి నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు బిల్డింగ్ బయట గోడపైకి నెల్లి కూర్చుంటారు. ఇప్పటికే వీళ్ళు తమ చాలా మంది స్నేహితులను కోల్పోయారు కాబట్టి ఇకపై ఇంకెవరిని కోల్పోవాలని అనుకోవడం లేదు. ఆర్మీ హెలికాప్టర్ నుంచి ఈ ప్రకటన వస్తుంది, ఈ నగరంలో బాంబులు వేయబోతున్నారు. అందుకే ఎవరు ఎక్కడున్నారో అక్కడే సురక్షితమైన ప్రదేశం చూసుకుని దాగిపోవాలి, లేదా అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోవాలి. ఆర్మీ డ్రోన్లు శబ్దం చేస్తూ అన్ని జాంబీలను ఆ 3 ప్రదేశాల్లోకి కూడగట్టడం ప్రారంభిస్తాయి. అప్పుడు అక్కడికి ఆ దుర్మార్గుడు కూడా వచ్చి వీళ్ళందరినీ చంపడం మొదలు పెడతాడు. అతను చోంగ్షన్ కోను బాగా కొడతాడు. అంతేకాకుండా చోంగ్షన్ చేతిని కూడా కొరిస్తాడు. అతను చోంగ్షన్ ను చంపేయబోతున్న సమయంలో అక్కడికి ఆర్మీ డ్రోన్లు వచ్చేస్తాయి. వాటి వల్ల చేసే శబ్దం జాంబీలకు ఇబ్బంది కలిగిస్తుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని చాంగ్షన్ ఆ దుర్మార్గుణ్ణి మళ్ళీ కిందకు తోసేస్తాడు. ఇప్పుడు అందరూ చాలా బాధపడిపోతారు, ఎందుకంటే ఇప్పుడు చోంగ్షన్ కూడా జాంబీగా మారిపోతాడని వారికి అనిపిస్తుంది. జో కూడా ఏడుస్తుంది, ఎందుకంటే ఆమె చోంగ్షన్ ను కోల్పోవాలని అనుకోలేదు. చోంగ్షన్ కళ్లల్లో కూడా కన్నీళ్లొస్తాయి. ఇక్కడ చాంగ్షన్ తన పేరున్న బ్యాడ్జ్ ను ఓంజోకి ఇస్తాడు. చయోంగ్షన్ కి కూడా కన్నీళ్లొస్తాయి. ఇక్కడ చయోంగ్షన్ ఓంజోకు తన నేమ్ బ్యాచ్ ఇస్తాడు. తన పేరు బ్యాచ్ మాత్రం తన దగ్గరే ఉంచుకుంటాడు. అతను ఓంజోను ముద్దు పెడతాడు. చయోంగ్షన్ ఇప్పుడు అందరినీ బయటకు పంపించేందుకు తానే జాంబీ దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. కానీ వెళ్లే ముందు చివరిసారి ఓంజోను గట్టిగా ఆలింగనం చేసుకుంటాడు. ఇక్కడ అందరూ ఏడుస్తున్నారు. ఈ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంది.
నా అభిప్రాయంలో ఇది మొత్తం వెబ్ సిరీస్ లోనే అత్యంత ఎమోషనల్ బెస్ట్ పార్ట్. దీనంతా జరిగిన తర్వాత చయాంగ్షన్ అందరినీ రక్షించేందుకు జాంబీలను తన వద్దకు రమ్మని పిలుస్తాడు. తన అద్భుతమైన ట్రిక్ తో అన్ని జాంబీలను లిఫ్ట్ ప్రాంతం దగ్గరికి తీసుకెళ్లి వారిని కింద పడేస్తాడు. అవకాశాన్ని ఉపయోగించుకుని ఇవాళ్లు బిల్డింగ్ నుంచి బయటకు వచ్చి కొండవైపు వెళ్లిపోతారు. అక్కడ దుర్మార్గుడు మళ్లీ వస్తాడు. చయాంగ్షన్ తో అతని మధ్య మళ్లీ పోరాటం మొదలవుతుంది. ఆ కుర్రాడు చయాంగ్షన్ కంటిని గాయపరిచేస్తాడు. ఇదే సమయంలో ఆర్మీ వాళ్ళు ఆ 3 ప్రదేశాలపై బాంబులు వేస్తారు. ఇక్కడ చయాంగ్షన్ ఆ దుర్మార్గుణ్ణి తీసుకుని మంటల్లో పడిపోతాడు. దాంతో అక్కడున్న అన్ని జాంబీలు చనిపోతారు. ఆర్మీ ఆఫీసర్ చాలా ధైర్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ జాంబీ వైరస్ నుంచి బయటపడటానికి ఇంకో మార్గం లేదు. ఇక్కడ మిలిటరీ హెడ్ తన ఆర్మీ యూనిఫామ్ వేసుకుని తన నిర్ణయంతో అనేక మంది నిర్దోషులు చనిపోయినందుకు తనను తానే కాల్చుకుంటాడు. అతని ఈ విషయాన్ని తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేడు. అతనికి చాలా గిల్టీగా అనిపించింది, అందుకే అలా చేశాడు. అదే సమయంలో స్కూల్లో అన్నీ కాలిపోయి బూడిదయ్యాయి. కానీ ఇక్కడ మనకు ఇంకా ఓనో పేరున్న నాకనేం బ్యాడ్జ్ కనిపిస్తుంది. అది పూర్తిగా సరిగా కనిపిస్తుంది. ఇక్కడ ఓనో జోకు ఇలా అనిపించింది, బహుశా చియోక్షన్ ఇంకా బతికే ఉంటాడని. అందుకే వీళ్ళంతా ఓనో చెప్పినట్టు మళ్లీ స్కూల్కి వెళ్లి చియోక్షన్ ను వెతుకుతారు. కానీ అక్కడ వారికి ఎవ్వరూ కనిపించరు. ఓనో జోరుకు బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే చియోక్షన్ బతికినంత వరకు తన ప్రేమను ఆమె ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. కానీ అతను వెళ్లిపోయిన తర్వాత మాత్రం ఆమె అతని ప్రేమను పూర్తిగా అర్థం చేసుకుంది. దీని తర్వాత ఈ పిల్లలందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకొక వైపు ఆర్మీ ఆఫీసర్లు పట్టణంలో బిల్డింగ్లను తనిఖీ చేస్తున్నారు. ఎక్కడైనా ఇంకా ఏదైనా జాంబీ మిగిలి ఉందేమో అని చూస్తున్నారు. ఇక్కడ ఆర్మీ వారికి మిశ్ర కుమారుడు జిన్షు మరియు అతని భార్య కూడా కనిపిస్తారు. వారిని కూడా తమతో పాటు తీసుకెళ్తారు. అదే సమయంలో మిగతా విద్యార్థులందరూ అడవిలో నుంచి తిరిగి నగరానికి వచ్చారు. కానీ ఇక్కడ ప్రెసిడెంట్ నామకు తెలుస్తుంది వారి వెనక చాలా మంది జాంబీలు వస్తున్నారని. దీని తర్వాత అందరూ అక్కడున్న సామాను తీసుకుని జాంబీలతో పోరాడేందుకు సిద్ధమవుతారు. జాంబీలు వచ్చా సోబాటు వారు వారితో పోరాడటం ప్రారంభిస్తారు. కానీ ఇదే సమయంలో జాంబీ తీరందాస్ సోదరుడిని కరిచివేస్తుంది. అతను కూడా జాంబీగా మారిపోతాడు. ఇక్కడ ప్రెసిడెంట్ మళ్ళీ ఒకసారి వారిని జాంబీల నుండి రక్షిస్తుంది. అందరిక్కడి నుంచి వెళ్లిపోతుంటారు. కానీ ప్రెసిడెంట్ లోని వైరస్ ఆమెపై ప్రభావం చూపించడం ప్రారంభిస్తుంది. అందువల్ల ప్రెసిడెంట్ తన శరీరాన్ని నియంత్రించలేకపోతుంది. ఎవరికైనా హాని చేయకూడదని భావించి ఆమె వారి నుంచి దూరంగా వెళ్లిపోతుంది. దీని తర్వాత ఈ అందరూ ఆర్మీ వాళ్ళ దగ్గరికి చేరుకుంటారు. ఇక్కడ అందరూ తమకి ఇష్టమైన వారిని గుర్తు చేసుకుంటున్నారు. ఒకరు తన తండ్రిని గుర్తు చేసుకుంటున్నారు. విల్లు పట్టిన అమ్మాయి తన అన్నను గుర్తు చేసుకుంటోంది. కానీ సుయోగ్ మాత్రం తన ప్రేమైన ప్రెసిడెంట్ ను గుర్తు చేసుకోలేదు. బదులుగా తన నిజమైన స్నేహితుడు చయాంగ్షన్ ను గుర్తు చేసుకున్నాడు. మరియు గుర్తు చేసుకోకూడదా? ఎందుకంటే చయాంగ్షన్ వల్లే ఇవాళ బతుకున్నారు. చయాంగ్షన్ ప్రతిసారి తన ప్రాణాన్ని పణంగా పెట్టి వీళ్లను జాంబీల నుంచి రక్షించాడు. ప్రతిసారి ప్రతి పోరులో అతనే ముందుండేవాడు. వీళ్లను జాంబీల నుంచి అలా కాపాడేవాడు. ఈ రోజు వీళ్ళు ఇక్కడ ఉన్నారు అంటే అది పూర్తిగా చయాంగ్షన్ వల్లే. ఇప్పుడు వీళ్ళందరూ రెస్క్యూ సెంటర్ లోనే ఉంటున్నారు. నెమ్మదిగా చాలా సమయం గడిచిపోయింది. ఇప్పుడు అన్ని సాధారణంగా మారిపోయాయి కూడా. ఇక్కడ మనం మళ్ళీ జోన్ చూస్తాము. ఆమె క్యాంప్ గోడను దాటి తిరిగి కొండపైకి వెళ్తుంది. అక్కడ ఒక చెట్టు ఉంటుంది. దానిపై చనిపోయిన వారి పేర్లు రాసి ఉంటాయి. అక్కడ చయాంగ్షన్ పేరు కూడా ఉంటుంది. జో అతని పేరుకు ముందు చాలా తినుబండారాలు, తాగడానికి వస్తువులు ఉంచుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు జో ఒకసారి తన పాఠశాల వైపు చూస్తుంది. అక్కడ ఆమెకు తన పాఠశాల పైకప్పుపై మంటలు కనిపిస్తాయి. ఇది చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. వెంటనే క్యాంప్ కు తిరిగి వెళ్లి ఈ విషయాన్ని సుయోగ్కి చెబుతుంది. తరువాత ఆమె సుయోగ్ ను మరుసటి రోజు అదే చోటికి రావాలని అడుగుతుంది. సుయోగ్ మిగతా వారిని కూడా పిలిచి తీసుకొస్తాడు. వీరందరూ మరుసటి రోజు ఇదే సమయానికి వచ్చి పాఠశాల వైపు చూస్తారు. అప్పుడు వారికి పాఠశాల పైకప్పుపై మంటలు కనిపిస్తాయి. వాళ్ళకు ప్రెసిడెంట్ నామర్హా ఇంకా బతికే ఉన్నాడేమో అని అనిపిస్తుంది. వాళ్ళందరూ అతన్ని వెతకడానికి మళ్లీ పాఠశాల పైకప్పుకు వెళ్తారు. పాఠశాల పైకప్పుకు చేరుకున్న వెంటనే వారు ఊహించినట్లే అక్కడ ప్రెసిడెంట్ ఉంది. జాంబీగా మారినప్పటికీ ప్రెసిడెంట్ తన శరీరాన్ని బాగా నియంత్రించగలిగింది. ఇలాంటి వారు తన స్నేహితులైనందుకు ఆమె చాలా సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు ఆమె వాళ్లతో కలిసి వెళ్లలేను. ఆమె చెబుతోంది, ఇక్కడ నాలాంటి మరికొంతమంది ఉన్నారు. వెంటనే అక్కడ ఎవరో వస్తారు. ప్రెసిడెంట్ అందరికీ గుడ్ బై చెప్పి బిల్డింగ్ కిందకు దూకేస్తోంది. ఇప్పుడు పైకప్పుపై ఎవరొచ్చారు? వారిని చూసి వీళ్ళంతా అంతగా షాక్ అయ్యారు. ఇక్కడ మనకు చెప్పలేదు. బహుశా దీని తర్వాతి కథను మనం వచ్చే సీజన్ లో చూడవచ్చు. ఎందుకంటే ఈ సీజన్ లో చాలా ప్రశ్నలతో ఈ సిరీస్ ను ముగించారు. ఉదాహరణకి ఆ నేమ్ బ్యాడ్జ్ పూర్తిగా సురక్షితంగా ఉంది కావచ్చు. జాన్సన్ ఇంకా బతికే ఉండొచ్చు. అలాగే ఎపిసోడ్ చివరిలో వీళ్ళు ఎవరిని చూసి షాక్ అయ్యారో కూడా తెలియదు. ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు మనకు వచ్చే సీజన్ లో తెలుస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ లో మీకు ఏ భాగం బాగా నచ్చిందో చెప్పండి.